ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈ రోజు గురు దక్షిణ గురించి మాట్లాడుకుందాము. గురు దక్షిణ అంటే ఏంటి? మనం గురువుకి ఎలాంటి దక్షిణ ఇస్తే గురువు సంతృప్తి చెందుతాడు? మనం గురు ఉపదేశం తీసుకునే ముందు గురువు దగ్గర ప్రతిజ్ఞ చేస్తాం. తనువు మనస్సు ధనములు, తనుమన ధనములు అర్పించి మనం గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటాం. తనుమన ధనములు అర్పించడం అంటే మనస వాచ కర్మన ఈ మూడిటితోటి ఏదైతే సంపాదించినామో అంటే తనువు ఈ శరీరం ద్వారా కానీ, తను మనస్సు ద్వారా ధనము. ఏ ధనము? ధర్మం అర్థ కామం అంటాం కదా, దాంట్లో అర్థం అని ఉంటది. అర్థం అంటే సంపాదన, ధనం. ఏ ధనము? మనం ఈ శరీరంతో మనస్సుతోటి ఏదైతే ముక్తి కోసం సంపాదిస్తున్నామో, మళ్ళీ ముక్తి కోసం సంపాదించుకుంటున్నామో జ్ఞానాన్ని, ముక్తి కోసాన్ని లౌకిక ధనాన్ని, ముక్తి కోసం అలౌకిక ధనాన్ని సంపాదించుకుంటున్నాం కదా, వాటిని గురువుకి దారపోయమన్నాడు. ఏ విధంగా అంటే గురువుకి ఎట్లా దారపోస్తాం అంటే తను మన ధనములు ధర్మబద్ధంగా శరీరాన్ని పోషణను చేసుకుంటూ, ధర్మబద్ధంగా లౌకిక ధనాన్ని సంపాదించుకుంటూ, అంటే ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించుకుంటూ, ధర్మబద్ధంగా ముక్తికి కావలసినటువంటి శ్రవణం మననం నిధిధ్యాస అనేటటువంటివి సంపాదించుకుంటూ, అవి సంపాదించుకున్న తర్వాత అహం లేకుండా, అహంకారం లేకుండా ఉండడమే గురువుకిచ్చే తను మన ధనముల సమర్పణ. దీని ఆంతర్యము. అంటే గురువు దగ్గరికి వెళ్ళి తను మన ధనములు అర్పించి మనం గురువు దగ్గర ఎప్పుడైతే మంత్రోపదేశం తీసుకున్నామో, బోధ తీసుకున్నామో, ఆ తను మన ధనములు అన్యథా చరించకుండా, అంటే అధర్మబద్ధంగా జీవించకుండా ధర్మబద్ధంగా జీవిస్తూ బ్రతకమని, అంటే గురువుకి మనం ప్రమాణ స్వీకారం చేసి మరి మనం ఒట్టు వేసాం గురువుకి ఆ రోజు. అలాగే మనం గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత, బోధంతా విన్న తర్వాత మనం గురువుకి గురుదక్షిణ ఇస్తాం. గురుదక్షిణ ఇప్పటి నుండి కాదు, పూర్వకాలం నుంచి గురుదక్షిణ ఉంది. మరి గురువుకి ఎలాంటి గురుదక్షిణ ఇస్తే గురువు సంతుష్టుడవుతాడు అది తెలుసుకోవాలి. ఒకరోజు ఇలాగే ఉపదేశం తీసుకున్న ఒక ఆమె ఏ విధమైన దక్షిణ ఇస్తే గురువు సంతుష్టుడవుతాడు, నేను ఏ విధంగా ఇచ్చుకోగలను అని ప్రశ్నించింది. అయితే గురువుకి ఏదిస్తే, ఏ విధమైన గురుదక్షిణ ఇస్తే గురువు సంతుష్టుడవుతాడు, ఇది ముఖ్యంగా ప్రతి సాధకుడు, గురువును పొందిన ప్రతి శిష్యుడు తెలుసుకోవాల్సింది. అయితే గురువు సంతుష్టుడవ్వాలంటే, గురు దక్షిణ అంటే గురువు మనకి ఉపదేశం చేసినప్పుడు ఆ గురువుకి అనన్య శరణాగతి అయ్యుండి, అనన్య భక్తి భావంతో గురువుకి శరణాగతి అయ్యుండి గురువుని ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టుకోవడం. ఉపదేశంతే జ్ఞానం పరిప్రశ్నైన సేవయ అన్నట్టు, గురువుని ప్రశ్నిస్తూ పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతే జ్ఞానం. గురువుని ప్రశ్నిస్తూ అంటే సంశయాలు వస్తుంటాయి, సందేహాలు వస్తుంటాయి, వాటిని నివృత్తి చేసుకోవాలి గురువుని అడిగి. అలా గురువు దగ్గర ఉన్న జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండే సత్శిష్యులు గురువుకి ఎలాంటి గురుదక్షిణ ఇవ్వాలంటే, నా గురువుకి నేను ఇచ్చిన గురుదక్షిణ, అట్లా పరంపరగా వస్తున్న గురుదక్షిణ. ఎప్పుడైతే సత్శిష్యుడు, సద్భక్తుడు గురువు చెప్పినటువంటి సాధనని, ఆ ఉపదేశ క్రమాన్ని, శ్రవణం మననం నిధిధ్యాసని ప్రతినిత్యం అనుష్ఠాన పూర్వకంగా చేసి సత్ఫలితాన్ని పొంది అంతరంగమందు ఆ పరమాత్మ స్థితికి ఎదిగి భ్రమరహితం చేసుకునేవాడే, ఈ భ్రమను తొలగించుకునేవాడే తప్పకుండా సత్శిష్యుడు, తప్పకుండా గురువుకు గురుదక్షిణ ఇయ్యగలుగుతాడు. ప్రతి శిష్యుడు సాధన చేసి గురువు చెప్పిన సాధన క్రమాన్ని నిత్య అనుష్ఠాన పూర్వకంగా సాధన చేస్తూ దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకొని
ఆ జ్ఞాన సమక్షంలో భ్రమ తొలగిపోయి ఉన్నది బయలు అయి ఉన్నది. ఆ బయలుని ఎరిగి ఆ బయలును చూసి ఉన్నదంతా ఆ బయలు కాకుండా దృష్టికి గోచరించేది మొత్తం భ్రమే అని ఎప్పుడు దృఢమవుతుందో అప్పుడే ఆ సత్శిష్యుడు గురువుకి సరైన గురుదక్షిణ ఇచ్చినట్టు. గురువుకి గురుదక్షిణ అంటే ధనాలు, ధన కనుక వస్తువాహనాలు ఇచ్చుడు కాదు. గురువుకి వస్త్రాలు పెట్టినాం, పాదాలకు నమస్కారం చేసుకున్నాం, పాద పూజ చేసినాం కాదు. గురువుకి బంగారు కిరీటాలు పెట్టినాం, వెండి కిరీటాలు పెట్టినాం, వెండి కంకణాలు వేసినాం కాదు. గురువుకి ఇంత ధనం ఇస్తున్నామని కాదు. అవి ఇయ్యాలి. స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష చేయాలి. అసలైన గురుదక్షిణ గురించి చెప్తున్నా నేను. అసలైన గురుదక్షిణ సత్శిష్యుడు ఆ గురువు ఏ విధంగా దేని ఎరిగి ఆ జ్ఞానంతో ఎలా ఉన్నాడో అంతటి వాడిగా గురువంతటి వాడిగా శిష్యుడు ఎదిగితేనే అది నిజమైన గురుదక్షిణ. ఈ భ్రమను తొలగించుకోవాలి. శాశ్వతమేంది, అశాశ్వతమేంది, ఉన్నదేంది, లేనిది, అజ్ఞానమేంది, జ్ఞానమేంది. ఈ మహావాక్యాలు 4 మహావాక్యాలు మనకేం చెప్పినాయి? మనము అంతరంగమంది ఏమనుభవిస్తున్నాము, మన లోపల నడునుడి భావన ఏముంది, చెప్పడం ఒకటి చేయడం ఒకటి కాదు. చెప్పిందే ఎలా ఆచరణలో పెట్టినామా, మన జ్ఞానం వచ్చిందా, ఆ జ్ఞానంతో భ్రమ తొలగిపోయిందా, బట్టబయలులో ఉన్నామా, బట్టబయలును నిత్యం చూస్తున్నామా, అంత స్థితికి ఎదిగినప్పుడే ఆ శిష్యుడు గురువుకి అసలైన గురుదక్షిణ ఇచ్చినట్టు. ఇప్పుడు ఉపదేశం తీసుకొని కొన్ని రోజులు సాధన చేసి ఆ సాధన చాతగాక వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైతే సాధనని అనుష్ఠానపూర్వకంగా రోజు ఇడవకుండా సచ్చేదాకా, నిద్ర వచ్చేదాకా అని మన గురువులు చెప్పారు. అట్లా నిత్యం స్మరణ చేస్తూ, శ్రవణ మననం నిధిధ్యాస చేస్తూ మనం ఎప్పుడైతే పరమాత్మ తత్వాన్ని పొందినమో ఆ పొందినప్పుడు తప్పకుండా గురుదక్షిణే అదే అవుతుంది. ఈ బోధ తీసుకున్నటువంటి సాధన చేయలేనటువంటి శిష్యులు వాళ్ళ జీవితాంతం ధనకనక వస్తు వాహనాలు సమర్పించినా గాని గురుదక్షిణ ఇయ్యనట్టే. అసలైన గురుదక్షిణ ఏంటంటే, అసలైన గురుదక్షిణ ఇయ్యడం ఏంటంటే జ్ఞానవంతుడు అవ్వడమే గురువుకి ఇచ్చే అసలైన గురుదక్షిణ. ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. అందరూ గురువుకి అనన్య శరణాగతి ఉండి భక్తితో గురువును సేవిస్తూ, గురువు చెప్పిన వాక్యాలని పాటిస్తూ, నిత్యం సాధన చేస్తూ భ్రమను తొలగించుకొని, అంటే ఉన్నదేంది మనకు భ్రమ ఎప్పుడు తొలుగుతుంది? జ్ఞానం వస్తేనే తొలుగుతుంది. అందుకని జ్ఞానవంతులై, అఖండ జ్ఞానవంతులై వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, అఖండంగా వెలిగిపోతున్న అంతటా ఉండి అచలమై ఉన్నటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మకి నమస్కరిస్తున్నా. జై గురు.